హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఉర్లగడ్డ పప్పుని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీన్ని ఎవరైనా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత బాగుంటుంది. ఖచ్చితంగా మీ వంటకు ఫ్యాన్స్ అవ్వాల్సిందే. మరి దీన్ని ప్రిపేర్ చేయడం కష్టమా అంటే కాదు, చిటికెలో ప్రిపేర్ చేయొచ్చు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను చేసే స్పెషల్ రెసిపీస్ ముందుగా మీరే చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉర్లగడ్డలు 4, కందిపప్పు 1/4 కిలో, టమాటాలు 3, ఉల్లిపాయ 2, బీనీస్ కొన్ని, వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉప్పు తగినంత, ఆవాలు కొన్ని, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు రెమ్మలు 2, తెల్లగడ్డపాయలు 2. ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఇందులో కందిపప్పుని కడిగి వేసుకోండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డలు, బీనీస్, టమాటాలు మరియు ఉల్లిపాయలను వేయండి. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు మరియు తగినంత ఉప్పును వేసుకోండి. దీనికి 2.5 గ్లాసు వాటర్ని యాడ్ చేయండి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకోండి. నేను ఇక్కడ కుక్కర్ని యూస్ చేస్తున్నాను, మీరు కడాయినైనా యూస్ చేసుకోవచ్చు. కుక్కర్ 3 విజిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ బాగా ఉడికిపోతాయి. చూశారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే కొన్ని ఆవాలు, కొన్ని తెల్లగడ్డలు, కొంచెం కరివేపాకును వేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేయండి. తర్వాత దీన్ని బాగా కలపండి. ఇందులో నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే ఉర్లగడ్డ పప్పు రెడీ. ఇది పరోటాలో కానీ, చపాతీలో కానీ, అన్నంలో కానీ సూపర్గా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.